ప్రశాంత్ కిషోర్ జగన్ మీద సంచలన జోష్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓటమి పాలవుతుందని అన్నారు. అది కూడా భారీ ఓటమి అని బిగ్ సౌండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన పత్రికా కాన్క్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఓడిపోతున్నారు అని అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పారు. అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు. ఇలా పీకే జోష్యం వదిలారు. దీని మీద వైసీపీ మంత్రుల నుంచి గట్టి అటాక్ స్టార్ట్ అయిపోయింది. పీకే జోష్యాలు ఎవరూ నమ్మరని మంత్రి అంబటి రాంబాబు ఘాటు జవాబు చెప్పారు. 2024 ఎన్నికల్లో పీకే జోష్యం 2019లో లగడబాటి రాజగోపాల్ జోష్యం లాంటిదే అన్నారు. దెబ్బకు లగడపాటి జోష్యాలు సర్వేలు మానుకొని సన్యాసం తీసుకున్నారని, ఇప్పుడు పీకే కూడా అంతే అని వ్యాఖ్యానించారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే పీకేని మాయల పకీర్ అని అభివర్ణించారు. ఆయన బీహార్లో చెల్లని రూపాయి అని, ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబు అని ఇద్దరూ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పీకే జోష్యాలు నమ్మేసిను ఎక్కడా లేనే గుడివాడ అన్నారు. మొత్తం మీద చూస్తే పీకే చెబుతున్న జోష్యం మీద చర్చ మొదలైంది. ఇటీవల పీకే బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను టీడీపీని ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదు అని అన్నారు. జస్ట్ కటసీగా బాబుని కలిశాను అని చెప్పారు. ఇంతలో ఏమైందో ఆయన హైదరాబాద్లో ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దీనికంటే ముందు పీకే చంద్రబాబు 4 రోజుల క్రితం భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు అని ప్రచారం కూడా సాగుతోంది. ఈ చర్చలలో పీకే బాబుకు కొన్ని సూచనలు చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. ఏపీలో చంద్రబాబు పవన్ కలిసి మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించాలని కూడా పీకే సలహాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా పీకే కీలకమైన సూచనలు చేశారు అని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పీకే హైదరాబాద్లో ఉంటూ ఇలా పత్రికా కాన్క్లేవ్లో పాలు పంచుకోవడం బట్టి చూస్తుంటే ఆయన టీడీపీకి ఈసారి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పీకే మాటలను జనాలు ఎంతవరకు నమ్ముతారు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఉచిత పథకాలు మంచివి కావు అని ఈరోజు సెలవు ఇస్తున్న పీకే 2019లో ఈ పథకాల గురించి చెప్పి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టించారు అని కూడా అంటారు. ఏపీ అప్పుల కుప్ప కావడానికి పీకే వ్యూహాలే కారణమని తెలుగుదేశం మీడియా ఇటీవల కాలం వరకు ఆయన తీవ్రంగానే విమర్శిస్తూ వ్యాసాలు రాసింది. ఇక ఇప్పుడు పీకే ఉచిత పథకాలు ఎవరు కోరుకోవడం లేదు అని అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ 6 పేరుతో వైసీపీ కంటే రెట్టింపు హామీలు ఇచ్చింది. అదేవిధంగా మరిన్ని హామీలకు సిద్ధంగా ఉంది. మరి దాని మీద పీకే ఏమంటారు? తెలంగాణలో ఉచిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అదే జరిగింది. మరి దేశంలో ఉచిత హామీలకు ఓట్ల పంట పండుతున్న నేపథ్యంలో ఒకవైపు ఉంటే పీకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద పీకే మళ్ళీ వచ్చారు. ఈసారి ఆయన టీడీపీ వైపు ఉన్నారు. ఆయన సెంటిమెంట్ పండి టీడీపీ పవర్లోకి వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.